రైట్ నౌ మనం ఒక QLED టీవీ 75 ఇంచెస్లో తీసుకోవాలి అని అనుకుంటే ఇప్పుడు మనకి ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ ప్రైజెస్ అనేవి బాగా పెరిగిపోవడం వల్ల ఏవైతే ఎలక్ట్రానిక్స్ ఉన్నాయో వీటన్నిటి ప్రైజెస్ అనేవి పెరిగిపోయాయి అనమాట. ఈవెన్ మనకి టీవీ ప్రైజెస్ కూడా భారీగా పెరిగిపోయాయి. అంటే మనం ఒక 75 ఇంచెస్ టీవీ QLED టీవీ తీసుకోవాలంటే మినిమం మనం ఒక 70,000 రూపీస్ నుంచి 75,000 రూపీస్ వరకు వెరీ లో బడ్జెట్లో అయితే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది కదా. లేదు మనము అన్బ్రాండెడ్ టీవీలు తీసుకున్నప్పటికీ కూడా మనకి 60,000 రూపాయల నుంచి 65,000 రూపాయల వరకు అయితే మనం ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అదే మనకి ఒక 55,000 రూపాయల నుంచి 56,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్లో ఒక మినీ ఎల్ఈడి టీవీ వస్తే ఎలా ఉంటుంది? అసలు అద్భుతమైన డీల్ కదా. అదే నేను ఈరోజు మీ ముందుకు అయితే తీసుకొచ్చేసాను. అస్సలు మిస్ అవ్వద్దు. సో ఖచ్చితంగా ఈ టీవీని అయితే పర్చేస్ చేయండి. సో ఇప్పుడు నేను మీ ముందుకు తీసుకొచ్చేసింది కూకా మినీ ఎల్ఈడి టీవీ అనమాట. ఇది వచ్చేటప్పటికి మీకు వెరీ బడ్జెట్ సెగ్మెంట్లో అయితే వస్తుంది. రైట్ నౌ దీని ప్రైస్ కనుక మీరు చూసుకున్నట్లయితే ఈ వీడియో నేను రికార్డ్ చేస్తున్నది సేల్కి ముందు అయితే రికార్డ్ చేస్తున్నాను. ఒకవేళ మీరు సేల్లో కనుక చూసుకున్నట్లయితే ఇంకా మీకు ప్రైస్ అనేది తగ్గే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే మీకు 60,000 రూపాయల ప్రైస్ అయితే ఉంది. మీరు కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే మీకు 56,000 రూపాయలకి అయితే వస్తుంది అనమాట రైట్ నౌ. అదే మీరు సేల్లో కనుక చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఒక 2,000 రూపాయల ప్రైస్ తగ్గినప్పటికి కూడా మీకు 54,000 రూపీస్కి అయితే వస్తూ ఉంటుంది. లేదా ఒక 1,000 రూపీసే తగ్గింది అనుకున్నాం మనకి 55,000 రూపీస్కి అయితే వస్తుంది అనమాట. ఒక మినీ ఎల్ఈడి టీవీ అయితే వస్తుంది. అసలు మామూలు విషయం అయితే కాదు కదా. కాకపోతే మీరు దీన్ని కొనాలి అంటే దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ మీకు తెలియాలి కదా. సో దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అన్నీ అయితే మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ దీని కనుక మనం చూసుకున్నట్లయితే వెరీ రీసెంట్గా మన ఛానల్లో మనం రివ్యూ అయితే పోస్ట్ చేస్తున్నాం. దీనికి డెడికేటెడ్గా రివ్యూ పోస్ట్ చేస్తున్నాం. ఒకవేళ కావాలంటే మీరు దాన్ని అయితే చెక్ చేయొచ్చు. కాకపోతే ఫస్ట్ మనం దీని యొక్క రీఫ్రెష్ రేట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ స్క్రీన్ రీఫ్రెష్ రేట్ మనకి 120 హెర్ట్జ్తో అయితే వస్తుంది అనమాట. అండ్ సౌండ్ అవుట్పుట్ వచ్చేటప్పుడు మనకి 36 వాట్స్ సౌండ్ అవుట్పుట్తో వస్తుంది. మనం కనెక్టివిటీ విషయానికి వస్తే మనకి 3 HDMI పోర్ట్లు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా ఈఆర్కి సపోర్ట్ అయితే ఉంటుందన్నమాట. ఒక USB పోర్ట్ సపోర్ట్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక మనం ఈ డిస్ప్లే విషయానికి వస్తే మనకి MEMC సపోర్ట్ ఉంటుంది, ALLM సపోర్ట్ ఉంటుంది, VRR సపోర్ట్ కూడా ఉంటుంది. సో సపోర్ట్స్ పరంగా మీరు ఎలాంటి దిగులు చెందాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క సపోర్ట్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వస్తే ఇది మనకి Google U అయితే వస్తుంది. అండ్ Google 5.0 మీద అయితే రన్ అవుతూ ఉంటుంది అనమాట. అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి 2GB ర్యామ్తో వస్తుంది, 32GB రోమ్తో వస్తుంది. సో ఇప్పుడు వస్తున్నటువంటి మీరు ఏ టీవీలు తీసుకున్నప్పటికి కూడా మీకు 16GB రోమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ ఇక్కడ మనకి 32GB రోమ్ అయితే వస్తుంది అనమాట. విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్ అని అయితే చెప్పొచ్చు. దీంట్లో ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్లయితే క్వాడ్ కోర్ A55 చిప్ అయితే యూజ్ చేశారనమాట. అండ్ ఇది వచ్చేటప్పటికి ఒక క్వాంటమ్ డాట్ టెక్నాలజీతో వస్తున్నటువంటి టీవీ అనమాట. ఇక మనం స్మార్ట్ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మీరు ఒకవేళ క్రోమ్ క్యాస్ట్ ఏదైనా చేయాలి అని అనుకుంటే మాత్రం మీకు క్రోమ్ క్యాస్ట్ సపోర్ట్ ఉంటుంది, మిరా క్యాస్ట్ సపోర్ట్ ఉంటుంది. అలాగే మీకు యాపిల్ ఎయిర్ ప్లే సపోర్ట్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక మనం ఆడియో వీడియో విషయానికి వస్తే మీకు డాల్బీ విజన్ సపోర్ట్ ఉంటుంది, డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంటుంది, డాల్బీ ఆడియో సపోర్ట్ ఉంటుంది, డాల్బీ డిజిటల్ సపోర్ట్ ఉంటుంది, డిజిటల్ ప్లస్ సపోర్ట్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో సపోర్ట్స్ విషయంలో అసలు మీరు ఏం దిగులు పడాల్సిన అవసరం లేదు. అన్ని సపోర్ట్స్ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఈ కంటెంట్ వచ్చేటప్పటికి మనకు ఒక 100+ లైవ్ టీవీ ఛానల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో వాటిని కూడా మనం అయితే యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు DTHలో అలాంటివి పెట్టుకుంటారు కదా, ఒక పల్లెటూరులో ఎవరన్నా ఉండి విలేజెస్లో ఉండే వాళ్ళు యూజ్ చేయాలి అని అనుకుంటే అవి పెట్టుకోకపోయినప్పటికి కూడా మీకు కొన్ని 100+ లైవ్ టీవీ ఛానల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే రీజనల్ లాంగ్వేజ్లో మనకి కొంచెం తక్కువ అయితే ఉంటాయన్నమాట. ఇక మనం చూసుకున్నట్లయితే దీంట్లో మనకి గూగుల్ వాయిస్ అసిస్ట్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక రిమోట్ వచ్చేటప్పుడు మీకు చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇదే రిమోట్ని మీరు చాలా టీవీల్లో అయితే చూసుంటారు. మన ఛానల్లో మనం చాలా రివ్యూస్ చేసాం, వాటన్నింటిలో కూడా చూసుంటారు. ఇక దీని రిమోట్ అయితే నేను ఇప్పుడు పక్కన పెట్టేస్తున్నాను. పక్కన పెట్టేసి హ్యాండ్స్ ఫ్రీ వాయిస్ అసిస్ట్తో కూడా నేను దీన్ని అయితే ఆపరేట్ చేస్తాను. చూడండి. హే గూగుల్, ఓపెన్ యూట్యూబ్. Opening YouTube for Android TV. సో చూసారు కదా. సో ఈ విధంగా మీరు వాయిస్ కమాండ్ ఇచ్చి కూడా రిమోట్ టచ్ చేయకుండా దీన్ని అయితే ఆపరేట్ చేసుకోవచ్చు. లేదు అని అనుకుంటే మీకు రిమోట్లోనే వాయిస్ సెర్చ్ బటన్ అయితే ఉంటుంది. ఈ బటన్ ద్వారా మీరు డైరెక్ట్ వాయిస్ సెర్చ్ ఓపెన్ చేసి కూడా మీరు కావాలంటే సెర్చ్ అయితే చేసుకోవచ్చు. అంతేకాదు దీంట్లో మీకు కొన్ని డెడికేటెడ్ OTT ప్లే బటన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. నెట్ఫ్లిక్స్ కానీ, ప్రైమ్ కానీ, యూట్యూబ్ కానీ, అలాగే మీరు ఏదైనా షార్ట్ కట్ కీ పెట్టుకోవాలి అని అనుకుంటే కొన్ని హాట్ కీస్గా మీరు అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఒకే బటన్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే వాటిని మల్టిపుల్ బటన్గా అయినా పెట్టుకోవచ్చు. ఒకవేళ దీనికి సంబంధించిన డెడికేటెడ్ రివ్యూ మీరు చూడాలనుకుంటే మీకు ఇంకా క్లారిటీ కోసం మీరు ఒకసారి ఆ వీడియోని అయితే చెక్ చేయండి. అసలు ఇది దేనికి సపోర్ట్ చేస్తుంది అని అంటే మాత్రం దీంట్లో మీకు HDR10+ సపోర్ట్ ఉంటుంది, HLG సపోర్ట్ ఉంటుంది. మీకు HDR పర్ఫార్మెన్స్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. కలర్ గ్యామెట్ వచ్చేటప్పటికి 93% DCI P3 కలర్ గ్యామెట్ సపోర్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇక ఫైనల్గా వీటిలో ఏమేమి సైజెస్ అవైలబుల్ ఉన్నాయి, వాటి ప్రైజెస్ ఎంత ఉన్నాయో చూసుకున్నట్లయితే ఇది వచ్చేటప్పటికి మీకు 3 సైజెస్లో అవైలబుల్ ఉంది. 55 ఇంచెస్, 65 ఇంచెస్, 75 ఇంచెస్లో అయితే అవైలబుల్ ఉందన్నమాట. 55 ఇంచెస్ వచ్చేటప్పుడు మీరు కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే మీకు 28,600 రూపీస్కి అయితే రైట్ నౌ
దొరుకుతుంది. సేల్స్లో మీకు ఇంకా 1000 రూపీస్ నుంచి 1500 రూపీస్ వరకు అయితే తగ్గే ఛాన్స్ అయితే ఉంటుంది. అదే మీరు 65 ఇంచెస్ కనుక చూసుకున్నట్లయితే కార్డ్ ఆఫర్ యూస్ చేస్తే మీకు రైట్ నో 41,000 రూపీస్ అయితే ఉంది. అదే మీరు 75 ఇంచెస్ కనుక చూసుకున్నట్లయితే కేవలం మీకు 56,000 రూపీస్కి అయితే వస్తుంది. మీకు సేల్లోకి వచ్చేటప్పటికి ఇంకొంచెం ప్రైస్ తగ్గే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఖచ్చితంగా మీరు ఒక మంచి మినీ ఎల్ఈడి టీవీ తీసుకోవాలనుకుంటే మాత్రం బడ్జెట్ సెగ్మెంట్లో దీన్ని అయితే అస్సలు మిస్ చేయొద్దు. బికాజ్ ఎందుకు అసలు మనం ఈ మినీ ఎల్ఈడి టీవీని తీసుకోవాలి అని అంటే మీకు ఈ బడ్జెట్లో క్యూఎల్ఈడి టీవీలు కూడా 75,000 రూపాయల వరకు అయితే ఉన్నాయన్నమాట. కాకపోతే మీకు ఇక్కడ కేవలం 56,000 రూపాయలకి 75 ఇంచెస్ మినీ ఎల్ఈడి టీవీ వస్తుంది కాబట్టి అస్సలు మిస్ చేసుకోవద్దు. మీరు ఏ యాప్స్ కావాలన్నా దీంట్లో అయితే యూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి గూగుల్ ఇవి అయితే వస్తుంది కాబట్టి అన్ని సపోర్ట్స్ అయితే ఉన్నాయి. మీకు 120 హెర్ట్జ్ వరకు సపోర్ట్ చేస్తుంది. మీరు ఒకవేళ గేమింగ్ కన్సోల్ కనెక్ట్ చేసుకోవాలనుకున్నా సరే అది కనెక్ట్ చేసుకొని కూడా మీరు హ్యాపీగా అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇది దీనికి సంబంధించినటువంటి షార్ట్ రివ్యూ అయితే. ఒకవేళ దీనికి సంబంధించిన డెడికేట్ రివ్యూ కావాలంటే మన ఛానల్లో ఉంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి గైస్. ఒకవేళ మీరు ఈ టీవీని కనుక పర్చేస్ చేయాలి అనుకుంటే పక్కన మీకు వ్యూ ప్రొడక్ట్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీరు పర్చేస్ చేయొచ్చు. లేదంటే కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి పెడతాను, దాని మీద క్లిక్ చేసైనా సరే సైజ్ వైజ్గా మీరు పర్చేస్ అయితే చేయొచ్చు. లేదంటే మీకు డిస్క్రిప్షన్లో కూడా లింక్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటాను, అమెజాన్ లింక్ అయితే. మీరు దాని మీద క్లిక్ చేసి అయితే పర్చేస్ చేయొచ్చు. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంది అనుకుంటే పక్కన మీకు మొబైల్ నెంబర్ అయితే కనిపిస్తుంది. ఆ మొబైల్ నెంబర్కి నాకు వాట్సాప్లో మెసేజ్ అయితే చేయండి, అక్కడి నుంచి నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. లేదు ఇలాంటి డీల్స్ వచ్చినప్పుడు ఇంకా మీకు వెంటనే తెలియాలి అని అనుకుంటే మాత్రం పక్కన మీకు ఆల్రెడీ క్యూఆర్ కోడ్ జనరేట్ అయ్యింది. ఆ క్యూఆర్ కోడ్ మీద మీరు స్కాన్ చేస్తే మీరు డైరెక్ట్గా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవుతారు. అక్కడ వెంటనే ఏదైనా డీల్ వచ్చింది అంటే నేను అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను, మీరు వెంటనే అయితే పర్చేస్ చేయొచ్చు. సో ఇది గైస్ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. కింద హై పాయింట్స్ అయితే వస్తాయి, హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వీడియో, బాయ్, జై హింద్.